కానీ ఈరోజు దండయాత్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద మొదలైంది. ఇదే విధానం ఎన్పిఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద మొదలై క్రమేపీ ఆఖరికి చిట్ట చివరి పోలైన త్రిపురలో కూడా ఏడాది కింద కొత్త పెన్షన్ విధానాన్ని తీసేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం జరిగింది. సో ఈ విధానానికి పార్టీలతో సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. దీంట్లో ఉన్నది ఒకటే కులం, అది ఉద్యోగుల కులం. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కావాల్సింది ఏమిటంటే సెక్యూరిటీ, సేఫ్టీ. దానికి భావజాలాలను అవసరం, దానికి కులాలను అవసరం, దానికి సంఘాలను అవసరం. ఎవరైనా కానీ భావజాలాల రీత్యా నేను కేంద్ర ప్రభుత్వమో, నేను రాష్ట్ర ప్రభుత్వమో, లేకపోతే నేను పురపాలక దానికి సంబంధించిన వాడినో, లేకపోతే నేను ఇంకేదో అనుకుంటే మాత్రం ఆ ఉద్యోగి తన తినే తిండిలో మట్టి పోసుకుంటున్నట్టు, తన పిల్లల కడుపు కొడుతున్నట్టు, తన భార్య, తన తల్లిదండ్రులు ఎవరైతే వారి మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరి గొంతులు నొక్కినట్టు. 2004లో కనుక ఒకవేళ ఆ రోజు వచ్చిన ఎన్పిఎస్ మనం వ్యతిరేకించి ఉన్నట్టయితే, ఆ రోజు ఉన్న సంఘాలు కనుక అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్టయితే ఈ రోజు ఈ చరిత్ర మనకు లేదు, మనం ఈ పోరాటం అవసరం లేదు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఒక ఉత్తరప్రదేశ్లోనో, హర్యానాలోనో, ఢిల్లీలోనో, హిమాచల్ ప్రదేశ్లోనో ఉన్న ప్రతి రైతు పోరాటం చేసినప్పుడు ఆ రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాలి, ఎన్పిఎస్ వెనక్కి తీసుకోలేరా? అదే విధంగా ఈ రోజు వచ్చిన కొత్త యూపీఎస్ విధానం మనం అనుకుంటే ఈ రోజు అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుందని కాదు మిత్రులారా. నిన్న పక్కింటోడిని హత్య చేసినోడు ఈరోజు నన్ను హత్య చేయడా? రేపొద్దున నీ ఇంట్లో దూరుతాడు, నిన్ను కొడతాడు. రేపొద్దున ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఏమంటున్నారు? ఎన్పిఎస్ సొమ్ము తాకట్టు పెడితే మీకు లోన్లు ఇస్తామంటున్నారు. రేపొద్దున అదే వచ్చి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించినప్పుడు, ఇంకోటి చేసినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? దాంతో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ సంబంధం లేదు. అది నేషనల్ మూవ్మెంట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆధ్వర్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ 5 రాష్ట్రాలు మనం సాధించుకోగలిగినాం. ఈ రోజు తెలంగాణలో కూడా సాధించుకోవాలి. దయచేసి నేను ప్రతి సంఘాన్ని, ప్రతి వ్యక్తిని కోరేది ఒకటే, ఈ ఇష్యూలో రాష్ట్రమా కేంద్రమా కాదు, యుద్ధమే. శత్రువును తరిమి కొట్టే వరకు యుద్ధమే. ఆ రోజు నిజంగా మౌర్యుల అండర్లో మొత్తం భారతదేశం ఏకం కాకపోయి ఉంటే, చాణక్యుడు చంద్రగుప్తుని ప్రతిష్ఠించకపోయి ఉంటే ఆ రోజు అలెగ్జాండర్ ఎన్నికెళ్ళేటోడు కాదు. ఆ రోజు ప్రతి రాజ్యం ఇది నా రాజ్యానికి వచ్చిన దండయాత్ర కాదు, ఇది ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుంది అనుకుంటే ఈ రోజు భారతదేశం ఉండకపోయేది మిత్రులారా. నేను చెప్పేది ఒకటే ఒక మాట, మన ప్రత్యర్థి కార్పొరేట్ శక్తులు, మన ప్రత్యర్థి ఎన్పిఎస్ యూపీఎస్ విధానం, మన ప్రత్యర్థి వాటి కొమ్ము కాసే ప్రతి వ్యక్తి, మన కడుపును కొట్టే ప్రతి వ్యక్తి మనకు శత్రువే. మనం ఏ ప్రభుత్వానికి శత్రుత్వం వహించట్లేదు, మనం ఒక పాలసీని వ్యతిరేకిస్తున్నాం. ఆ పాలసీని రూపుమాపే వరకు ఏ ప్రభుత్వోద్యోగి కూడా, అది పాత పెన్షన్లో ఉన్నవారు కానీ, కొత్త పెన్షన్లో ఉన్నవారు కానీ, ఏ ప్రభుత్వోద్యోగి కూడా విశ్రమించకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.